నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. గ్లోబల్ ఫ్రైట్ సమ్మిట్ 2024 ఎక్కడ జరిగింది? గ్లోబల్ ఫ్రైట్ సమ్మిట్ 2024 దుబాయ్లో జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి 155 దేశాల నుంచి 5,000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. యాక్టింగ్ టుడే టు రీచ్ ద ఆపర్చునిటీస్ ఆఫ్ టుమారో అనేది దీని థీమ్. విప్రో, టెక్ మహేంద్ర, SRM టెక్ వంటి భారతీయ సంస్థలు కూడా ఇందులో పాల్గొన్నాయి. ఇక మొదటిది, భూనీర్ పోర్టల్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి. కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఇండియా వాటర్ వీక్ 2024 ముగింపు కార్యక్రమంలో భూవీర్ పోర్టల్ను ప్రారంభించారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ సహకారంతో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ అభివృద్ధి చేసిన ఈ పోర్టల్ భారతదేశంలో భూగర్భ జలాల నియంత్రణను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక రెండవది, న్యూఢిల్లీలో గ్లోబల్ సాయిల్స్ కాన్ఫరెన్స్. నవంబర్ 19 నుంచి 22 వరకు న్యూఢిల్లీలో గ్లోబల్ సాయిల్స్ కాన్ఫరెన్స్ జరిగింది. నేలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడం, స్థిరమైన నేల నిర్వహణను ప్రోత్సహించడంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. న్యూఢిల్లీలోని ఇండియన్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్స్, ఇటలీలోని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయి. ఇక మూడవది, నీటి కొరత వల్ల ఎమర్జెన్సీని ప్రకటించిన ఈక్వెడార్. దక్షిణాఫ్రికా దేశమైన ఈక్వెడార్లో అడవుల్లో మంటలు, నీటి కొరత కారణంగా అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఈ అత్యవసర పరిస్థితి 60 రోజుల పాటు కొనసాగుతుంది. ఈక్వెడార్ గత 6 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత కరువును ఎదుర్కొంటోంది. ఇక నాల్గవది, శ్రీలంకకు $200 మిలియన్ రుణం. ఆర్థిక రంగ సంస్కరణలకు మద్దతుగా ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ శ్రీలంకకు $200 మిలియన్ పాలసీ ఆధారిత రుణాల్ని ఆమోదించింది. ADB ఫైనాన్షియల్ సెక్టార్ స్టెబిలిటీ అండ్ రిఫార్మ్ ప్రోగ్రాం కింద ఈ రుణం ఇస్తుంది. ADB 1966లో స్థాపించబడిన ఆర్థిక సంస్థ. ఇక ఐదవది, మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్. మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ టైటిల్ ను నిలబెట్టుకుంది. ఫైనల్లో చైనాను ఓడించి వరుసగా రెండోసారి ఏషియన్ ఛాంపియన్స్ టైటిల్ ని సొంతం చేసుకుంది. భారత్ కి ఇది 3వ ACT విజయం. గతంలో దక్షిణ కొరియా మాత్రమే 3 ట్రోఫీలు సాధించింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025కి ఆతిథ్యమిస్తున్న రాష్ట్రం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.